ఏమి తయారు చేస్తున్నారు? సీడ్ బాల్స్ ని తయారు చేసి ఏం చేస్తారు? అడవుల్లో చల్లుతారా? అడవుల్లో చల్లేస్తే ఏమవుతుంది? మొక్కల చెట్లు మొలుస్తాయా? మొక్కల చెట్లు మొలిస్తే ఏమవుతుంది? వర్షాలు పడతాయి. అంతేనా? వర్షాలు పడితే ఏమవుతుంది? పంటలు బాగా పండుతాయి. అవునా? మరి మొత్తం ఎన్ని విత్తనాలు చల్లుతున్నారు? ఎన్ని? పెద్దగా ఎన్ని? 1 విత్తన పంతులు అడవుల్లో చల్లుతున్నాం. అంతేనా? అందరికీ నమస్కారం. మరి ఈరోజు కోటి విత్తనాలు, విత్తన బంతులు, సీడ్ బాల్స్ అంటారు. మరి ఈ కోటి విత్తన బంతులు చల్లే కార్యక్రమంలో భాగంగా మన జోలకల్లు ప్రాథమిక పాఠశాలలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇది పల్నాడు జిల్లా. మరి ఇక్కడ విద్యార్థులు ఈ కోటి విత్తనాలు కార్యక్రమంలో భాగంగా కొన్ని విత్తన బంతులు అయితే వారు స్వతహాగా తయారు చేయడం జరిగింది. అంటే బలమైన మట్టి ఎరువుతో కలిపి చక్కగా కానుగ, వేప, చింత, నేరేడు ఇలా ఎన్నో రకాల విత్తన బంతులు తయారు చేయడం జరిగింది. మరి ఎందువల్ల ఈ కోటి విత్తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంటే, నల్లమల అడవి ప్రాంతం ఇది మన 2 తెలుగు రాష్ట్రాలకి గుండెకాయ వంటిది. 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఇది విస్తరించింది. అయితే ఈ నల్లమల అడవి ప్రాంతం మన పల్నాడు జిల్లా నుంచే, ముఖ్యంగా గుత్తికొండ బిలంకా నుంచే ప్రారంభమవుతుంది. పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ ఈ 6 జిల్లాల్లో ఈ అడవి ప్రాంతం విస్తరించింది. మరి దీనిపైన ఆధారపడ్డ శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి. మరి ఒక రకంగా చూసినట్లయితే ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో వేగంగా ఎన్నో రకాల మొక్కలు అంతరించిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్టులు వేగంగా బెట్టకు గురవుతున్నాయి. అలాగే అడవులో ఉన్న జంతువులు, అడవులు పలచబడటం వల్ల అడవుల్లో ఉన్న జంతువులు, పెద్ద పుల్లు కానివ్వండి, కోతులు కానివ్వండి, అన్నీ కూడా మన జనారణ్యంలోకి వస్తూ ఉన్నాయి. అంటే అడవుల్లో జంతువులు ఉండాలి, మనం సమాజంలో ఉండాలి. మనం ఏంటంటే వాటి ప్రదేశంలోకి వెళ్ళడం వల్ల అవి మన ప్రదేశంలోకి వెళ్ళి ఒక యుద్ధం అయితే జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి. మరి మనం ఈ విత్తన బంతులు అనే మనక తొలకరి జల్లుల సమయంలో ప్రారంభం చేసుకొని సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ వర్షాకాలంలో మనం కాలువ కట్ల పక్కన, పొలం గట్ల పైన, అడవుల్లో, నదీ పరిసర ప్రాంతాల్లో, చెరువుల పైన, కాలువ కట్ల పైన, ముఖ్యంగా మనకి నాగార్జున సాగర్ కుడికాలువ మన స్కూల్ పక్కనే ఉంది. మరి ఇలాంటి చోట మనం వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వృక్షాలు అనేవి అధికంగా పెరుగుతాయి. దీనివల్ల మినీ అడవులు అంటారు. అంటే నల్లమల్ల అడవే కాకుండా ప్రతి ఊరు చుట్టుపక్కల అడవే ఉండాలి. అంటే ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే అడవులపైన ఆధారపడ్డ ఈ పక్షి జాతి పక్కనే ఉన్న ఊర్లకు వచ్చి పంట యొక్క పురుగులను చీడపీడలను తినడం ద్వారా పంటలు అధికంగా పండుతాయి. ఎక్కడైతే పక్షి జాతి ఎక్కువగా ఉంటుందో ఆడ అధికంగా పంటలు పండుతాయి. ఎందువల్లంటే పక్షి రెట్ట మలం అనేది చాలా వేగంగా భూమిని సారవంతం చేస్తుంది. ఈ పక్షులు అనేవి మన పంటల పైన 1 సంవత్సర కాలంలో 1/2 బస్తా గింజలు తిన్నాయంటే అందులో కనీసం అవి 2 బస్తాల పురుగులు తింటాయి. అలాగే 4 బస్తాల ఎక్కువ దిగుబడిస్తుంది. పక్షి జాతి యొక్క గొప్పతనం అలాంటిది. దాని మలం అనేది అంత భూమిలో సారవంతం చేస్తుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఈ పక్షులు విత్తనాలు తినేసి ఇవి అక్కడ దూర ప్రాంతాలకు తీసుకెళ్తాయి. అంటే విస్తరణ చేస్తాయి. ఎక్కువగా అడవులు వృద్ధి కావాలన్నా, పర్యావరణం బాగుండాలి అన్నా కూడా ఈ పక్షి జాతి వల్లే సాధ్యమవుతుంది తప్ప ఒక మానవ మాత్రం వల్ల సాధ్యం కాదు. కాకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే, మొక్కలు అధికంగా మనం వృద్ధి చేస్తే దాని బాధ్యత పక్షులు తీసుకుంటాయి. కాబట్టి పక్షి జాతిని మనం కాపాడుకోవాలి, అవి వృక్ష జాతిని కాపాడుతాయి. మరి నా యొక్క ఆలోచన కోటి విత్తనాలు. మరి ఆలోచన మాత్రమే నాది, శ్రమ కోటి అంటే నా వల్ల కాని పని. మరి ఎంతోమంది విద్యార్థులు ఇందులో పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు శ్రీ లోతేటి శివశంకర్ గారు ఈ కార్యక్రమాన్ని కరపత్ర ఆవిష్కరణ చేసి, అలాగే వారి యొక్క కార్యాలయంలో కూడా స్క్రీన్ పైన దీన్ని అఫీషియల్గా ప్రభుత్వం దీన్ని టేకప్ చేసింది. అలాగే కలెక్టర్ గారు కూడా నల్లమల్ల అడవి ప్రాంతం కారంపూడి శివారికి వచ్చి తొలి విత్తన బంతిని ఆయన చల్లటం జరిగింది. మరి ఆయనతో పాటుగా డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారులు, అలాగే ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి ఒక్కరు ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాధ్యతగా పాల్గొంటూ ఉన్నారు. ఇందులో అగ్రభాగము ఉపాధ్యాయులకి, విద్యార్థులకి వెళ్తుంది. ఎందువల్లంటే వారి ద్వారానే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి నాకు సహకరిస్తున్న, భవిష్యత్తులో సహకరించబోయే ప్రతి ఒక్క పాఠశాలకు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం.
మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు రామారావు మాస్టర్ గారు, అలాగే ప్రతి ఒక్క మాస్టర్ గారు, శేషాద్రి మాస్టర్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం ప్రకృతిని ఇలాగే కాపాడుకుందామండి. ఒకసారి మన ప్రకృతికి జై కొడదామండి. జై ప్రకృతి, జై జై ప్రకృతి, జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై జై భారత్. విచ్చేసి పిల్లలందరినీ ఉత్తేజపరుస్తూ పిల్లలందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులందరికీ ఈ పర్యావరణ స్పృహ కలిగించి దాంతోపాటుగా వాతావరణం రక్షించాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉందని మనల్ని అందరినీ ఉత్తేజపరిచారు మరి జాజి గారు. అలాగనే మనకి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పేయాంగ్ ఎలాగైతే పద్మశ్రీ అవార్డు పొందారు, ఒక నిరక్షరాస్యుడు కొన్ని వేల మొక్కలు నాటి అడవిని సృష్టించారు. అలానే జాజి గారు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రాగా వారు రూపొందింపబడాలని, వారి అడుగుజాడల్లో విద్యార్థులు నడిచి వాతావరణ పరిరక్షణకు నడుము కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాల్ని చేయాలని, ప్రకృతిని ప్రేమించాలని అందరికీ తెలియజేస్తూ ప్రకృతిని కాపాడుతాం. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే దాని పర్యవసనాలే మనం ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి మనందరం ప్రకృతి నీడలో ఉంటూ ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని పూజిస్తూ మనందరం జీవించాలి. మరో జాదవ్ పేయంగ్ లాగా మన జాజి గారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి తేవాలని ఈ సందర్భంగా మా పాఠశాల తరపున అందరి తరపున విద్యార్థులు ఉపాధ్యాయులందరి తరపున ఆకాంక్షిస్తున్నాం. వారికి మళ్ళీ ఒకసారి కరతాళతో చూడమ్మా, ఈ సీడ్ బాల్స్ అనేవి మనం అడవుల్లో వేయటం ద్వారా ఏమవుతుందంటే వర్షానికి ఈ మట్టి అంతా కూడా తడిచిపోయి చక్కగా ఇందులో ఉన్న విత్తనం నాని చిన్న మొలక వస్తుంది. ఈ మొలక అనేది ఈ ఎరువు సపోర్ట్ చేసి మొలక చనిపోకుండా కాపాడుతుంది. తర్వాత నెక్స్ట్ వర్షానికి ఏమవుతుందంటే ఇదంతా కూడా వేర్లు భూమిని పట్టుకుంటాయి. దీనివల్ల మనం ఎన్ని సీడ్ బాల్స్ చేసినామో అన్ని మొక్కలు మొలుస్తాయి. మరి మనం కోటి విత్తనాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తయారు చేసినాయి కదా, మరి ఇలాగే భవిష్యత్తులో తయారు చేద్దామండి. అడవికి ప్రకృతికి మనం అండగా ఉందామండి.